హాయ్ అండి, నేను మీ మాధవిని. మన సబ్స్క్రైబర్స్లో ఒకరు చాలా రోజుల నుంచి బాలింతలకి కరివేపాకు కారపొడి ఎలా చేసుకోవాలో చూపించమని అడుగుతున్నారండి. అందుకని నాకు డెలివరీ అయినప్పుడు అప్పట్లో అమ్మ నాకు చేసి పెట్టినటువంటి కరివేపాకు కారపొడిని ఈ రోజు మీతో షేర్ చేసుకుంటాను. ఈ పొడి బాలింతలే కాదండి, మామూలు వాళ్ళు కూడా తినొచ్చు. కరివేపాకు కదా, కంటికి చాలా మంచిది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా బాగుంటుంది, లేదా ఇడ్లీలో అద్దుకొని తిన్నా కానీ సూపర్గా ఉంటుంది. ఈ పొడి ఎలా చేయాలో చూపిస్తాను, చూసి మీరు కూడా చేసుకోండి. ఫస్ట్ నేను ఇక్కడ మీడియం సైజు కట్టలు 2 కట్టల కరివేపాకు కట్టలు తీసుకున్నానండి. ఇలా ఆకులు విడతీసిన తర్వాత నీట్గా కడగండి. కడిగేసిన తర్వాత ఏదైనా పొడి గుడ్డ మీద వేసి ఫ్యాన్ కింద బాగా ఆరబెట్టేయండి. తడి లేకుండా బాగా ఆరిపోవాలండి. మీకు ఇంకా ఈజీగా అర్థమవడం కోసం నేను గుప్పెడితో పట్టుకొని చూపిస్తున్నాను చూడండి. ఒక గుప్పెడు కరివేపాకు తీసుకున్నాను. ఇలా కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకుని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. అలాగే ఒక 20 నుంచి 25 దాకా ఎండుమిరపకాయలు తీసుకోండి. ఈ ఎండుమిరపకాయలు మీరు కారం ఎంత తినగలరో చూసుకొని వేసుకోవాలండి. కొంచెం కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. ఎండుమిర్చిని నేను ఇక్కడ చూపిస్తున్నట్లు ఒక ఎండుమిర్చిని 2 భాగాలుగా తుంచేసుకోండి. ఇలా తుంచుకోవడం వల్ల లోపల ఉన్న విత్తనాలు కూడా బాగా వేగి కరివేపాకు పొడి టేస్ట్ ఉంటుంది. ఇలా తుంచుకున్న ఎండుమిరపకాయలను కూడా పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు బాండిల్ని వేడి చేసుకొని దీంట్లో 2 టేబుల్ స్పూన్లు ధనియాలు వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి మాడకుండా దోరగా వేయించండి. బాగా వేగాలి, అలా అని మాడకూడదండి. మాడితే మళ్ళీ టేస్ట్ మొత్తం మారిపోతుంది. ఇప్పుడు చూడండి, ఈ విధంగా వేగాలి. ఇలా వేగిన తర్వాత వీటిలన్నింటినీ తీసేసి ఏదైనా గిన్నెలో వేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే బాండిల్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వీటిని కూడా దోరగా వేయించండి. లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. అన్నీ ఏవి మాడకుండా చక్కగా బాగా వేగుతాయి. ఇప్పుడు ఇవి కూడా ఇలా వేగిన తర్వాత ఈ జీలకర్రను కూడా తీసేసి ఇంకొక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇదే బాండిల్లో మనం ముందుగా తుంచి పెట్టుకున్న ఎండుమిరపకాయలను కూడా వేసుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని వేయించుకోండి. ఆయిల్ ఎక్కువ వేయొద్దండి, జస్ట్ 1 టీ స్పూన్ వేసి లో ఫ్లేమ్లో పెట్టి బాగా వేగనివ్వండి. ఇప్పుడు చూడండి, ఎండుమిరపకాయలు కూడా బాగా వేగిపోయాయి కదా. ఇలా వేగిన తర్వాత వీటిని కూడా తీసి ఏదైనా బౌల్లో వేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇదే బాండిల్లో ఒక 2 టీ స్పూన్లు మళ్ళీ ఆయిల్ వేసుకొని కరివేపాకు వేసుకొని వేయించుకోవాలండి. ఈ కరివేపాకుని నేను 2 సార్లుగా వేయించుకుంటున్నాను. 2 సార్లుగా కొంచెం కొంచెం వేసుకొని వేయించుకుంటున్నాను. మీరు కావాలంటే ఒకటేసారి వేసుకొని అయినా వేయించుకోవచ్చు. బాగా క్రిస్పీగా వచ్చేంత వరకు వేగాలండి. ఇప్పుడు ఈ కరివేపాకు కూడా బాగా వేగిన తర్వాత మొత్తాన్ని తీసేసుకొని ఏదైనా ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టేసుకోండి. సేమ్ ఇదే విధంగా నేను కొద్దిగా తీసి పక్కన పెట్టుకున్నాను కదా, దాన్ని కూడా వేయించేసుకుంటున్నానండి. ఇలాగే కరివేపాకు మొత్తాన్ని బాగా క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకొని ప్లేట్లో వేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు చూడండి, అన్నీ విడివిడిగా వేయించి పెట్టుకున్నానండి. ఇలా విడివిడిగా వేయించుకుంటే దేనికదే చక్కగా వేగుతుంది. ఇవన్నీ బాగా చల్లారాలి. అలాగే కొంతమంది మినప్పప్పు కూడా వేసుకుంటారండి. మీకు ఇష్టం ఉంటే కొద్దిగా మినప్పప్పు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ మినప్పప్పు వేయడం లేదు, నాకు అమ్మ ఇలానే చేసి పెట్టేది కాబట్టి సేమ్ అదే రెసిపీని మీకు చూపిస్తున్నాను నేను. ఇలా అన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోండి. ఫస్ట్ ఎండుమిరపకాయలు, దీంట్లోనే వేయించుకున్న జీలకర్ర, వేయించి పెట్టుకున్న ధనియాలు వేసి మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. నేను ఇక్కడ కల్లుప్పు వేస్తున్నాను, మీరు మామూలు సాల్ట్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటిలన్నింటినీ కలిపేసి ఇలా ఒకసారి గ్రైండ్ చేయండి. ఇలా ఫస్ట్ ఎండుమిరపకాయలన్నీ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కరివేపాకును వేసుకోండి. ఈ కరివేపాకు అనేది బాగా క్రిస్పీగా వేగాలండి, అప్పుడే మీకు పొడి చాలా రోజులు నిలువ ఉంటుంది. ఇప్పుడు దీంట్లోనే ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని ఇలా విడదీసి వేసుకోండి. చింతపండు వేయడం వల్ల కారప్పొడి అనేది కాస్త లైట్గా పుల్ల పుల్లగా తగులుతూ ఉంటుంది, నోటికి చాలా బాగుంటుంది. ఈ చింతపండు కూడా వేసేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తటి పౌడర్ లాగా చేయమాకండి, లైట్ బరగ్గా ఉండేటట్లు గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక మీడియం సైజు వెల్లుల్లి గడ్డను తీసుకొని ఇలా పాయలు విడదీసి వేసుకొని 1 లేదా 2 సార్లు పల్స్ తిప్పండి. చూడండి, ఈ విధంగా పల్స్ తిప్పుకుంటే సరిపోతుంది. అంతే అండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ కరివేపాకు కారపొడిని గుమగుమలాడుతూ మంచి టేస్టీగా ఉంటుంది. ఇలా చేసుకున్న ఈ కారపొడిని ఏదైనా ప్లేట్లో వేసుకొని బాగా ఆరనివ్వండి. ఆరిన తర్వాత డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నారనుకోండి, ఎన్ని నెలలన్నా పాడవదండి, ఫ్రెష్గా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నా బాగుంటుంది, ఇడ్లీలో అద్దుకొని తిన్నా కానీ సూపర్ ఉంటుంది. తప్పకుండా మీరు కూడా చేసుకొని టేస్ట్ చేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మన ఆశఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.